కర్ణాటకలో బెళగావి ప్రాంతానికి చెందిన బుదన్ మాలిక్ స్వగ్రామం ఉగరగోల. గత 10 ఏళ్లుగా అతను గ్రామ శివారులోని కొండపైనే నివసిస్తున్నాడు. నిత్యం యోగా చేయడం, ఆకులను తినటం అతని దినచర్య. కొండలో ప్రవహించే నీటినే తాగుతాడు. రోజూ 4:30 గంటలు మాత్రమే నిద్రపోతాడు. బయటవారు నోరూరించే వంటకాలు పెట్టినా వాటిని కన్నెత్తి కూడా చూడడు. రోజూ తెల్లవారుజామున 2 లేదా 3 గంటలకు లేచి గంటపాటు యోగా చేస్తానని బుదన్ మాలిక్ చెప్పాడు. ఆ తర్వాత 2 ప్లేట్ల ఆకులను తిని స్నానం చేస్తానని తెలిపాడు. మళ్లీ మధ్యాహ్నం ఆహారంగా ఆకులను తీసుకుని విశ్రాంతి తీసుకుంటానని మాలిక్ చెప్పాడు. రాత్రి 8 గంటలకు గంటపాటు యోగా చేసి మళ్లీ ఆకులను భుజిస్తానని తెలిపాడు. ఒకరోజు కోతులు ఆకులు తినడం చూసి తాను ఆకులను తినడం మొదలుపెట్టానని మాలిక్ తెలిపాడు. తొలిసారి తిన్నప్పుడు చేదుగా అనిపించినా మెల్లగా అలవాటైపోయిందని చెప్పాడు. ఆకులు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పాడు. ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే ఆస్పత్రికి వెళ్లానని మాలిక్ తెలిపాడు. ఒకసారి కాలు విరిగినప్పుడు, మరోసారి జలుబు చేసినప్పుడు వెళ్లానని చెప్పాడు. మాలిక్ ఆహారశైలి గురించి BMK ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన ఆచార్యుడు మహంతేశ్కు వివరించగా ఆయన కూడా ఆశ్చర్యపోయారు. పక్షులు, జంతువులు మాత్రమే ఆకులను జీర్ణించుకోగలవని ఆయన చెప్పారు. మాలిక్పై పరిశోధన చేస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.